హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. సో సేమ్ ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను నేను. ఫిఫ్త్ ప్రాబ్లంలో మనము లాస్ట్ క్లాస్లో సింకింగ్ ఫండ్ అకౌంట్ ఎట్లా వేయాలని నేర్చుకున్నాం. ఇప్పుడు సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఎట్లా వేయాలి, ఇది కూడా లెడ్జర్ జర్నల్ చూడకుండానే వేసుకోవచ్చు అండి, పెద్ద ఇబ్బంది కాదు. కానీ అమౌంట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ మళ్ళీ మనము ఫస్ట్ ఇయర్లో సింకింగ్ ఫండ్ మెథడ్లో 2 ఎంట్రీస్ రాస్తామన్నాం. ఒకటి అప్రాప్రియేషన్, రెండవది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సెకండ్ ఎంట్రీనే మనకు ఇక్కడ పోస్టింగ్ చేయడానికి ఉపయోగపడేది. ఎందుకంటే ఫస్ట్ ఎంట్రీలో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లేదు, అక్కడ ఏముంది ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ టు సింకింగ్ ఫండ్. సో ఆ రెండు కూడా మనం ఇక్కడ అకౌంట్ కాదు, ఇది ఇక్కడ అకౌంట్ ఏది సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఆ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో మనకు ఎంట్రీ ఏమొస్తుంది, వీఆర్ పర్చేసింగ్ ద ఇన్వెస్ట్మెంట్, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో అంటే సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ డెబిట్ చేయాలా, మా నుంచి క్యాష్ పోతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్కు క్రెడిట్ చేయాలా. సో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ ఫస్ట్ ఇయర్ అండి. సో ఫస్ట్ ఇయర్లో వేరే ట్రాన్సాక్షన్స్ ఏమి సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది లేదు. ఒకవేళ ట్రాన్సాక్షన్స్ ఉంటే దానికి సంబంధించిన ఎంట్రీస్ ఏమైనా ఉంటే పోస్టింగ్ చేయాలి. బట్ ఇక్కడ ఫస్ట్ ఇయర్లో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఎంట్రీస్ ఏమీ లేవు కాబట్టి క్యారీడ్ ఫార్వర్డ్ అండ్ బ్రాడ్ డౌన్. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తున్నాం. సెకండ్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ నేను ఇక్కడ రాసుకున్నానండి, ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేసింది మీ దగ్గర ఎంట్రీస్లో ఉన్నాయి, నేను ఇక్కడ రాసుకున్నాను. సో సెకండ్ ఇయర్లో మనం ఇన్వెస్ట్మెంట్ 38,004.69 పర్చేజ్ చేస్తున్నాము. మీరు ఒకసారి జనరేట్ చెక్ చేసి తీసుకోండి. సో సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనము 74,000 చేసుకున్నాము. ఇది సెకండ్ ఇయర్. మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా వేరే ట్రాన్సాక్షన్స్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది లేవు కాబట్టి క్లోజ్ చేసేసుకున్నాం. నా థర్డ్ ఇయర్కు బ్రాడ్ డౌన్ చేస్తాము. మళ్ళీ థర్డ్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం 39,904.92 ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో 39,904 స్టేట్ బ్యాంక్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. అన్ని చోట్ల సేమ్ ఎంట్రీ అండి, మీరు గమనిస్తే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏమంటే చాలామంది భయపడతారు, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కష్టము, సింకింగ్ ఫండ్ కష్టము. ఏది కష్టం లేదండి, కొంచెం మీరు తలకాయ అప్లై చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. అప్లై చేయాల్సింది తలకాయ, అంతేగాని కష్టము భయము రాదు అంటే ఏవి రావండి మనం. సో టు బ్యాంక్ అకౌంట్. మళ్ళీ థర్డ్ ఇయర్లో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం. ఫోర్త్ ఇయర్లో బ్రాడ్ డౌన్ చేసుకొని ఫోర్త్ ఇయర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం 41,900.17. సో ఫోర్త్ ఇయర్లో ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాం. నా ఫిఫ్త్ ఇయర్లో ఏం సార్ ఇన్వెస్ట్మెంట్ వేయలేదు కదా అంటే, ఫిఫ్త్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయమని అంటే ఏ ఇయర్లో అయితే మనము రిడమ్షన్ చేయాలనుకుంటున్నామో ఆ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ను పర్చేజ్ చేయడం జరగదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు సేల్ ఇట్. కానీ ఇక్కడ సేల్ ఎంట్రీ కూడా రాయలేదు, ఎందుకంటే మనకు ప్రాబ్లంలో సేల్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఫిఫ్త్ ఇయర్లో పర్చేజ్ లేదు, సేల్ లేదు. యాక్చువల్గా సేల్ జరగల, ఎందుకంటే డిబెంచర్లను రిడమ్షన్ చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ అమ్మితే వచ్చిన అమౌంట్తో పాటు ఇంకేమైనా అవసరం ఉంటే మా దగ్గర ఉన్న క్యాష్ వేసుకొని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ వేరే ట్రాన్సాక్షన్స్ ఏం లేవు. సో ఇది ఫిఫ్త్ ఇయర్లో 1,56,004.72 బ్యాలెన్స్ నిలబడిపోతుంది బ్యాలెన్స్ షీట్లో ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఇయర్లో 36,194.94 అసెట్స్ సైడ్ కనిపిస్తుందండి ఇన్వెస్ట్మెంట్ హెడింగ్ కింద. అండ్ సెకండ్ ఇయర్లో 74,199, థర్డ్ ఇయర్లో 1,14,104.55 అండ్ ఫోర్త్ ఇయర్లో 1,56,004.72 అండ్ ఫిఫ్త్ ఇయర్లో ఒకవేళ డిబెంచర్లను రిడమ్షన్ చేయకుండా ఉంటే అంటే ఇన్వెస్ట్మెంట్లను అమ్మకుండా ఉంటే ఫిఫ్త్ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో కూడా ఇది అసెట్ సైడ్ కనిపిస్తుంది. సో సింకింగ్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ కనిపిస్తుంది అండర్ ద హెడ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో మనకు అసెట్ సైడ్ కనిపిస్తుంది. అది అమ్మేంత వరకు, అది సేల్ చేసేంత వరకు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లం నెంబర్ 5కి సంబంధించి మనం జనరల్ ఎంట్రీస్ నేర్చుకున్నాం, సింకింగ్ ఫండ్ అకౌంట్ ఎట్లా వేయాలో నేర్చుకున్నాం అండ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఎట్లా వేయాలో నేర్చుకున్నాము. సో ఇంకొక ప్రాబ్లం చూసి దీన్ని మనం ఇంకా ఏమన్నా అవసరం ఉందంటే ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి నెక్స్ట్ క్లాస్లో. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్